జరిగింది గ్లోబల్ గీతా కన్వెన్షన్ అని చెప్తూ అమెరికాలో ఒక 4 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం జరుగుతుందండి. ఆ జరుగుతున్నప్పుడు అక్కడున్న ప్రొఫెసర్స్ వచ్చి గీత యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నారు వాళ్ళు అర్థం చేసుకున్న ప్రకారం. అక్కడ న్యూజెర్సీ నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చి కాలిఫోర్నియాలో గీతా కన్వెన్షన్లో ఒక మాటను చెప్పాడు. ఏమనంటే, మేము నడుపుతున్నటువంటి యూనివర్సిటీలో విద్యా సంస్థలో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వ్యక్తికి కేవలం ఇంతవరకు భౌతికం సంపాదించుకుంటే చాలు అంటూ టెక్నికల్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అంటూ భౌతికం మాత్రమే నేర్పాం. కానీ మనస్సుకు సంబంధించినటువంటి విద్య ఇవ్వాలి, నైతిక విద్య ఇవ్వాలి అనే విషయం మేము మర్చిపోయాం. మర్చిపోవడం వల్ల ఏం జరిగిందంటే వికృత్ సమాజం తయారవుతున్నాయి, పర్వర్షన్స్ వస్తున్నాయి, స్వార్థపరత్వం పెరుగుతుంది, హింసకం. భగవద్గీతకు ఉన్నటువంటి శక్తి అది యువత ముందు తెలుసుకోవాలి. ఇక్కడ ఇదేదో మా అమ్మలు ముసలమ్మలు వాళ్ళు అసలు ఊపిరే కట్టిగా తీయలేరు, ప్రాణాయామం ఎక్కడ చేస్తారు తెలుసుకోండి. ఇక్కడ